ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇంతకుముందు వీడియోలో మీషోలో ఒక క్లాత్ తీసుకున్నాను, నెట్ క్లాత్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా. ఆ డ్రెస్ అయితే ఇలాగా పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్న మోడల్గా డ్రెస్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇంకా క్లాత్ తీసుకున్న తర్వాత ఇలా డిజైన్ చేయాలి ఏంటి అనేది చూసుకుంటే పింట్రెస్ట్ యాప్లో చూసుకుంటే నాకు సేమ్ యాస్టీస్ ఇలా దొరికింది. ఇంకా సేమ్ ఇలా స్టిచ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. దాన్ని బాగా ఆలోచించి ఎలా స్టిచ్చెస్ అంటే దానికి సంబంధించిన వీడియో అయితే ఏం లేదు కదా, అందుకని ఇంకా దాన్ని ఆ పిక్ని బాగా చూసి ఏమేమి యూజ్ చేశారు ఎంత ఏంటి అనేసి బాగా అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఫ్యాబ్రిక్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. అందుకే వీడియో అనేది కాస్త లేట్ అయింది. పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను చూడండి ఏ క్లాత్ ఎంత తీసుకున్నాను ఏంటి అనేది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చూసేద్దాం. నేను బ్లౌజ్ కోసం అయితే 1/2 మీటర్ అయితే లైనింగ్ తీసుకున్నాను. చిన్నపిల్లలు 10 ఇయర్స్ బేబీయే కాబట్టి సరిపోతుంది. ఇంకా దీనికోసం కాను నేను బ్లౌజ్ పార్ట్ యొక్క పొడవు అయితే 10 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రాక్కి మనం ఎప్పుడైనా కాస్త చిన్నగానే ఉండాలి బాడీ పార్ట్ అనేది. అందుకే నేను 10 తీసుకుంటే ఇంకా స్టిచ్చింగ్కి ఖర్చులకి అన్నీ పోను 9.5 అలాగొస్తుంది. అందుకని 10 ఇంచులకి మార్కింగ్ అయితే చేసుకున్నాను, ఈ చివరన ఆ చివరన. తర్వాత షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. టోటల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. దాంట్లో 3 ఇంచెస్ నెక్ కోసం, 3 ఇంచెస్ షోల్డర్స్ కోసం. తర్వాత ఆమ్ రౌండ్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. మనం షోల్డర్ లెంత్ ఎంతైతే తీసుకుంటామో దానికి 1/2 ఇంచు తక్కువగా ఆమ్ డౌన్ అనేది ఎప్పుడైనా తీసుకోవాలి. అది మన బ్లౌజులకైనా అంతే. తర్వాత ఇలాగా ఒక 1 ఇంచు మూల దగ్గర 1 ఇంచు మార్క్ చేసుకొని షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర పైనుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలాగా పైనుంచి ఇలాగా రౌండ్ అనేది కర్వ్ తీసుకుంటే ఆమ్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నేను నెక్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ 4 ఇంచెస్, అలాగే ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్కు సంబంధించింది మార్క్ అయితే చేసుకుంటున్నాను. మనం 4 ఫోల్డ్ వేసుకున్నాం కాబట్టి ఇంకా బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకే దాంట్లో వస్తాయి కాబట్టి ఇంకా నేను వాటికి రెండు ఒకే దాంట్లో మార్కింగ్ చేసుకొని తర్వాత కటింగ్ అయితే చేసుకుంటున్నాను. వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ కాకండి. నేను ఇంతకుముందు పాప కోసం వీ నెక్ గల్లలు ఇప్పుడు పిక్లో చూసారు కదా, పిక్లో చూసినలాగా నెక్ పెడదాం అనుకున్నాను. కానీ ఇంతకుముందే పాపకు ఆల్రెడీ 2 మోడల్స్ అంటే రెండు ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఇంకా అలా మార్క్ అయితే చేసుకోలేదు, నార్మల్గా రౌండ్ నెక్కే ఇచ్చేసాను. ఫ్రంట్ నెక్కేమో 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే బ్యాక్ నెక్కి అయితే 4 ఇంచెస్ అయితే మార్క్ అయితే చేసుకున్నాను. ఒక 1 ఇంచు గ్యాప్తో అయితే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే డ్రా అయితే ఇలా చేసేసుకున్నాను. అక్కడ వాటర్ మార్క్ కనిపించేది అదేనండి. ఫస్ట్ వీ నెక్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కట్ చేసుకోలేదు. తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి పాప చెస్ట్ లూజ్ వచ్చేసి 23, ఫుల్ రౌండ్ వచ్చేసి 23. ఇంకా /4 చేసుకుంటే మనకి ఎంత వస్తే అంత. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి అంటే నడుము దగ్గర లూజ్ వచ్చేసి 21, /4 వేసుకుంటే మనకి హిప్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా నేను చేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేసి అయితే 5.75 వచ్చింది. అలాగే హిప్ లూజ్ వచ్చేసి 5.25 అయితే వచ్చేసింది. మా పాప 10 ఇయర్స్ అంటున్నాను కానీ కొంచెం హైట్ వైజ్గా ఈ మన కొంచెం లావు వైజ్గా చాలా సన్నగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ మెజర్మెంటు ఒకవేళ టేప్తో కొలుచుకునే వాళ్ళైతే ఈ రకంగా కొలుచుకొని కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. లేదా ఏదైనా కొలత బ్లౌజు పర్ఫెక్ట్గా ఉన్న కొలత బ్లౌజు చూసేసుకొని ఇంకా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. టేప్ కొలత అయితే ఇంకా బాగా చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలాగా చెప్తున్నాను. క్లారిటీగా ఉంది కదా. ఇదైతే ఫస్ట్ మామూలుగా పార్ట్ 1 కట్టింగ్ అయితే పెడుతున్నాను. తర్వాత స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా రకాల మెటీరియల్స్ ఉంది కదా కట్ చేసుకోవడానికి, అన్ని రకాలు కట్ చేసుకొని స్టిచ్ చేసుకునేసరికి లేట్ అవుతుంది. అందుకనే
కట్ చేసుకొని స్టిచ్ చేసుకునేసరికి లేట్ అవుతుందని 2 పార్ట్లుగా నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇగ్నోర్ చేయకుండా 2 చూడండి, చాలా బాగుంటుంది. సేమ్ పిక్లో ఎలా ఉందో అలానే వస్తుంది. ఒక్కసారి ఈ వేలో కట్ చేసి చూడండి. తర్వాత మనం ఎలాగైతే రాసేసుకొని మార్కు చేసుకున్నామో అలాగా ఒక ఆమ్ రౌండ్ దగ్గర వరకు కట్ చేసుకొని, మనం 2 పార్ట్స్ ఉన్నాయి అన్నాం కదా, బ్యాక్ ఫ్రంట్, దాన్ని సపరేట్గా చేసేసుకోండి. చాలా బాగుంటుంది డ్రెస్ అయితే. ఒకసారి అయితే ట్రై చేయండి. నాకు కట్టింగ్కే మ్యాక్సిమం 1 అవర్ పట్టింది. దాన్ని మీకు లెంత్ అనేది తగ్గించి ఇంకా 32 మినిట్స్కి అయితే తీసుకొచ్చాను. అంటే క్లారిటీగానే అర్థమవుతుంది, ఎక్కడ అర్థం కాకుండా క్లిప్ అనేది మిస్ కాకుండానే ఇచ్చాను. తర్వాత మనం ఫ్రంట్ అయితే 3 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. దాన్ని కొంచెం ఇలాగా ఆల్రెడీ కొంచెం మార్క్ అయితే ఉంటే దాన్నే బేస్ చేసుకొని ఇలాగా మీకు మంచిగా కనిపించడానికి ఇలాగ మళ్ళీ మార్క్ అయితే చేసుకొని కట్ చేసుకుంటున్నాను. అంటే సింపుల్గా కట్ చేసుకోవచ్చు. అంటే నెట్ కాబట్టి నెట్తో బ్లౌజ్ అనేది డిజైన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఏం డిజైన్ అయితే యాడ్ చేయట్లేదు. రౌండ్ అయితేనే బాగుంటుంది. ఇలాగ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే కట్టింగ్ అయిపోయింది. తర్వాత సాటిన్ వచ్చేసి ఇది నెట్ ఫ్యాబ్రిక్ తోటే వచ్చిందండి. అంటే మీషోలో తీసుకున్నప్పుడే 3 మీటర్స్ అయితే వచ్చింది. ఆ 3 మీటర్స్లో ఒకవైపుని 4 భాగాలుగా, అంటే 4 మడతలుగా, కింది వైపున ఒకవైపున 4 మడతలుగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని అయితే దానిపైన వేసేసుకొని ఇలాగా ఫస్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ని మాత్రమే నెక్కులు కట్ చేసుకోవాలి. మనం ఎన్ని రకాల క్లాతులు వేసుకున్నా ఇంకా నెక్ అయితే అస్సలు కట్ చేసుకోకూడదు. స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రమే నెక్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇలాగా కింది వైపున ఎంత బాడీ పార్ట్ అయితే ఎంత పొడవు ఉందో అంత పొడవు కట్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే కట్ చేసుకున్నాను. మనం 4 మడతలుగా వేసుకున్నాం కాబట్టి 2 బ్లౌజ్ పార్ట్లు అయితే వచ్చేసాయి. ఇంకా దాన్ని సపరేట్ చేసేసుకొని ఇలాగా పెట్టేసుకుంటున్నాను. అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ కూడా 10 మీటర్స్ అయితే వచ్చింది. నాకు అది కేవలం 306 అంటే 306 రూపాయలకే 10 మీటర్లు అయితే వచ్చింది. ఈ 10 మీటర్లలోనే నేను డ్రెస్ని అయితే ఆ రకంగా డిజైన్ అయితే చేస్తున్నాను. చూడండి పక్కన. నా లక్ ఏంటంటే ఆల్రెడీ మెరూన్ కలర్ కూడా ఇంట్లోనే ఉంది. ఇప్పుడు నేనైతే లేయర్స్ అయితే, అంటే ఫ్రాక్ చూసారు కదా, అందులో 3 లేయర్స్ ఉన్నాయి కదా. నేను ఫస్ట్ లేయర్కి, సెకండ్ లేయర్కి, థర్డ్ లేయర్కి 3 లేయర్లకి కలిపి 2 మీటర్లు అయితే ఫస్ట్ అయితే తీసుకుంటున్నాను. క్లాత్ని అడ్జస్ట్మెంట్ని బట్టి ఫస్ట్ 2 మీటర్లు అయితే మార్కింగ్ టేప్తో ఇలాగా 2 మీటర్ల దగ్గరికి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. మీటర్కి 100 సెంటీమీటర్స్ వస్తుంది కదా, అలాగా 200 సెంటీమీటర్స్ తీసేసుకొని ఇలాగ మార్కింగ్ అయితే చేసేసుకొని స్ట్రైట్గా వేసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అంటే 3 లేయర్లకి 2 మీటర్లు అంటే 6 మీటర్ల క్లాత్ని నేను స్కర్ట్ పార్ట్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇలాగ స్ట్రైట్గా వేసుకొని ఫస్ట్ అయితే కట్టింగ్ చేసేసుకుంటున్నాను. ఇది కట్టింగ్ చేసుకునేది ఫస్ట్ లేయర్ కోసం. నాకు ఈ పన్నా అనేది చాలా తక్కువగా వస్తుంది అనుకున్నాను, కానీ పన్నా అనేది చాలా పెద్దగా వచ్చింది. ఆల్రెడీ వీడియో క్లాత్ వచ్చింది, మీషో నుండి తీసుకున్న క్లాత్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా, దాంట్లో పన్నా గురించి కూడా చెప్పాను క్లారిటీగా. ఒకసారి చూడండి. ఇలాగా 3 పార్ట్స్ అయితే, అంటే 2 మీటర్స్ తీసుకున్నాను కదా, ఇలాగ 2 మీటర్లు తీసుకొని ఇలాగా మంచిగా నీట్గా సర్దుకొని పిన్ కదలకుండా ఉండడానికి పిన్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్ టోటల్ హైట్ వచ్చేసి అయితే 32 ఇంచులు. మా పాప హైట్ అంటే ఫ్లోర్ లెంత్ వరకు అయితే 32 ఇంచులు అయితే వస్తుందండి. ఆ 32 ఇంచులకు నేనైతే ఫస్ట్ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ 32 ఇంచులకు అయితే మార్కింగ్ అయితే చేసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకుంటాను. ఐ హోప్ మీకైతే కనిపిస్తుందని అనుకుంటున్నాను. మార్కింగ్ అయితే ఇలాగ 32 ఇంచులకు మార్కింగ్ చేసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకున్నాను.
తర్వాత సెకండ్ లేయర్ వచ్చేసి అంటే మనం లేయర్స్ అనేవి మన హైట్ అంటే మన అడ్జస్ట్మెంట్ని బట్టి పెట్టుకుంటే సరిపోద్ది. అంటే ఐడియా ఉంటుంది కదా, ఈ లేయర్కి ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి గ్యాప్ అనేది ఇంత ఉంటే సరిపోతుంది అనేది మనకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. అయినా మీకు క్లారిటీ ఉండడానికని చెప్పేసి నేనైతే టేప్తో కూడా చూపిస్తాను. ఇక్కడ వీడియో అనేది పాప తీస్తుందండి, కొంచెం అటు ఇటుగా తీసింది. మీరైతే కామెంట్ చేయకండి క్లారిటీ కనిపించట్లేదని చెప్పేసి. నేను ఇంతకుముందు వీడియో క్లాత్ వచ్చింది ఎలా డిజైన్ చేయాలి ఏంటి అనేది నేను ఎవరైనా కామెంట్ చేయండి అంటే ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు. అయినా నేనే ఇక చూసుకొని డిజైన్ అనేది చూసేసుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా నా ఫస్ట్ లేయర్ వచ్చేసి 32 ఇంచెస్ కదా, దానికి నేను ఒక 8 ఇంచెస్ మైనస్ చేశాను. అంటే 26 ఇంచెస్, 8 ఇంచెస్ అయినా 32, 31, 30, 8 ఇంచెస్. అంటే నేను సెకండ్ లేయర్ హైట్ వచ్చేసి 26 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి ఇంత వస్తుంది హైట్ అనేది. ఇట్లా మనం టేప్తో కాకుండా ఇలా చూసుకొని కట్ చేసుకున్నా కూడా మనకు క్లారిటీ వస్తుంది. అంటే హైటు మెజర్మెంట్ని బట్టి నేను సేమ్ ఫోటోలో ఉన్న దానిలాగా కట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి టేప్తో పాటు మీకు అర్థం కావడం కోసం ఇలాగ చూస్తున్నాను. తర్వాత కింది వైపు పన్నా ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా, ఆ పన్నాలోనే థర్డ్ లేయర్ కూడా వెళ్తుందేమో అని చూశాను కానీ వెళ్ళలేదండి. అవన్నీ చూడండి, నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న క్లాతులను అయితే అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, గమనించండి పన్నా ఎక్కువగా ఉందని. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా సేమ్ మళ్ళీ సెకండ్ లేయర్ కట్ చేసిన దానిపైన పెట్టేసుకొని కదలకుండా ఉండడానికి పిన్ అయితే థర్డ్ లేయర్ కోసం ఇలాగా మంచిగా నీట్గా సర్దుకొని 3 లేయర్లని ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని మంచిగా నీట్గా సర్దుకొని పిన్ పెట్టేసుకుంటున్నాను. పిన్ పెట్టుకోకపోతే అటు ఇటు కదులుతూ అంతా గందరగోళంగా అవుతుంది కదా క్లాత్, అందుకని నీట్గా సర్దుకొని పిన్ పెట్టేసుకుంటే ఎటు జరగకుండా ఉంటుంది. ఇంకా నేను థర్డ్ లేయర్కి వచ్చేసి అయితే చూడండి ఇలాగ చూసుకుంటున్నాను ఎంత అనేసి. థర్డ్ లేయర్ హైట్ వచ్చేసి అయితే నేనైతే 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ఫస్ట్ది 32 తీసుకున్నాను, సెకండ్ది 26 తీసుకున్నాను, థర్డ్ది 12 తీసుకున్నాను. దాన్ని ఎంత మైనస్ చేశాను ఏంటి అనేది క్లారిటీ లేదు కానీ, అంటే మీకు చెప్పట్లేదు కానీ నేను చూసుకొని అంటే సేమ్ యాజ్ టీస్ పిక్లో ఉన్న దానిలాగా రావాలని చెప్పేసి నేనైతే ఇలాగా మీకు అర్థం కావడం కోసం టేప్తో అయితే చూపించానమాట. అంతే, కన్ఫ్యూజ్ కాకండి. ఇలాగ 3 లేయర్లు అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను పన్నా ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా, అయితే ఈ మూడింటిని కట్ చేసుకున్న తర్వాత పన్నాలు మిగతావి పక్కన పెట్టేసుకున్నానని ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు ఆ మిగిలిన క్లాత్ని ఫస్ట్ ఏమో నేను 2 లేయర్లుగా కట్ అంటే 2 మీటర్లుగా కట్ చేసుకున్నాను చెప్పాను కదా. ఇప్పుడు ఆ 2 మీటర్లకి ఇంకో 2 మీటర్లు కూడా యాడ్ చేస్తున్నాను. అది మనం స్టిచ్ చేసుకున్నప్పుడు జాయింట్ చేసేసుకుంటే అయిపోతుంది. అంటే మనకి ఒక్కో లేయర్కి 4 మీటర్స్ నెట్ అయితే వస్తుందన్నమాట. అంటే మొత్తం కలిసి 12 మీటర్స్ నెట్. అంటే పన్నా ఎక్కువగా వచ్చి ఇలాగ నాకు క్లాత్ మిగిలిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇలాగా ఫస్ట్ లేయర్ని సెకండ్ లేయర్ని థర్డ్ లేయర్కి ఆపోజిట్ అంటే ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ తక్కువగా ఉంటుంది కాబట్టి సెకండ్ లేయర్ క్లాత్ అనేది థర్డ్ లేయర్కి వస్తుంది, థర్డ్ లేయర్ క్లాత్ అనేది ఫస్ట్ లేయర్కి వస్తుంది. ఇలాగా జంబుల్డ్ చేసేసి ఇలాగ మళ్ళీ కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను. అర్థమైంది కదా. అంటే నాకు ఫస్ట్ లేయర్ వచ్చేసి 4 మీటర్స్, సెకండ్ లేయర్ వచ్చేసి 4 మీటర్స్. అంటే నాకు క్లాత్ సరిపోతుందో లేదో అని చెప్పేసి నేను 2 మీటర్లు ఫస్ట్ తీసుకున్నాను. తర్వాత అలాగని నేను 10 మీటర్స్లోనే ఫస్టే నేను ఇలాగ కట్ చేసుకుంటే నాకు క్లాత్ అనేది సరిపోకపోయేది. పన్నా ఎక్కువగా వచ్చిందని చెప్పేసి నేను ఇలాగా నీట్గా సర్దుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగా ఇప్పుడైతే లేయర్స్ కటింగ్ అయితే అయిపోయింది. మనకిప్పుడు లేయర్స్ కటింగ్ అయిపోయింది, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. తర్వాత బ్లౌజ్ కోసం ఇప్పుడు మనకు 10 మీటర్లలో ఎన్ని మీటర్లు కంప్లీట్ అయిపోయింది, మనం 2 మీటర్స్ తీసుకున్నాం కదా లేయర్స్కి 3 లేయర్లకి. అందులో
6 మీటర్లు పోతే 4 మీటర్లు ఉంటుంది కదా, ఆ 4 మీటర్లలో ఒక్క మీటరు అనేది కట్ చేసేసుకొని ఇలా బ్లౌజు డిజైన్ చేయడానికని 1 మీటర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగా 3 మీటర్లు 6 మీటర్లు అయిపోయింది స్కర్ట్ పార్ట్ కోసం. తర్వాత బ్లౌజ్ పార్ట్ కోవటం 4 మీటర్లు కంప్లీట్ అయిపోయింది. అంటే 7 మీటర్లు అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలిన 3 మీటర్లను అయితే నేను ఇలాగా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ 3 మీటర్లను ఏం చేస్తున్నానంటే, మనకు స్కర్ట్ పార్ట్కి ఒక్కో లేయర్కి కింది వైపున ఫోటో మీకు చూస్తే అర్థమవుతుంది. కింది వైపున ఫ్రిల్స్తో లేయర్ ఎండింగ్లో ఫ్రిల్స్ అయితే పెట్టి డిజైన్ చేశారు కదా, మెరూన్ క్లాత్ అంటే మెరూన్ ఫ్రిల్స్ ఉన్న దగ్గర సేమ్ అలాగా స్టిచ్ చేయడానికి నేను ఇక్కడైతే పైన మనకు హెచ్చు తగ్గులు ఉంటుందని చెప్పేసి పన్నా స్టార్టింగ్లో వదిలేశాను. ఇంకా అక్కడ నుంచి ఒక 4 మీటర్స్ 4 ఇంచులు అయితే తీసుకొని మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను చెప్పేది అర్థమవుతుందా లేదో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు ప్రతిసారి మీకు చెప్పేది అర్థమవుతుందా లేదా అనేది నాకు అర్థం కాక చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అంటే నేను నేర్చుకోవడమే కాకుండా మీకు కూడా చెప్తే అర్థమవుతుంది అని అంటే, నా వల్ల ఒక 10 మంది నేర్చుకోకపోయినా ఒక్కరు నేర్చుకున్నా కూడా నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది కదా. అలాగే ఇది డిజైనర్ ఫ్రాక్ కదా, అందుకని చెప్పేసి అర్థమైందా లేదా అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. తర్వాత స్టిచ్చింగ్ వీడియో కావాలనే వారు కూడా నాకైతే కామెంట్ చేయొచ్చు. ఈ లేయర్స్ అయితే మనం 3 లేయర్లు కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ లేయర్కి కింద కుచ్చులు వచ్చాయి కదా, ఆ కుచ్చుల కోసం నేను ఇలాగా 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని అయితే ఇలాగా లైన్స్ అయితే స్కేల్తో స్ట్రేట్గా డ్రా చేసుకుంటున్నాను. ఇందాక మనం కట్ చేసుకున్న లేయర్లకు 3 మీటర్ల క్లాత్ మిగిలింది అన్నాను కదా, ఆ 3 మీటర్ల క్లాత్లోనే ఇలాగ 4 ఇంచులు మార్కింగ్ చేసుకొని స్కేల్తో స్ట్రేట్గా గీసేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట. మీకు పక్కన మళ్ళీ ఫోటో కూడా మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తాను, జూమ్ చేసి చూడండి. అలాగని ఈ వీడియో పింట్రెస్ట్లో యాప్లో వీడియో మాత్రం లేదండి, ఒక ఫోటోనే ఉంది. నాకు సంబంధించిన ఈ లావెండర్ కలర్కి అది సింక్ అవుతుందని చెప్పేసి నేను ఆ డ్రెస్సును సెలెక్ట్ చేసుకున్నాను. దానికి సంబంధించిన ఎటువంటి వీడియో లేదు. డ్రెస్ని నేను జూమ్ చేసి ఎంత క్లాత్ని యూజ్ చేశారు ఏంటి అనేది బాగా పరీక్షించి ఇంకా నేను దానికి సంబంధించిన లైనింగ్లు కొనుక్కరావడానికి నాకు చాలా టైం పట్టింది. అందుకే వీడియో కటింగ్ అనేది పోస్ట్ లేట్ అయింది. ఇలా అంటే చూసి మాత్రమే ఇది ఇంత కట్ చేస్తే అలాగ వస్తుందని ఇమాజిన్ చేసుకొని మాత్రమే ఇలాగా డిజైన్ చేయడానికి రెడీ అయ్యానండి. కేవలం నేను క్లాత్ తీసుకున్న తర్వాతే ఎలా కుట్టాలి ఏంటి అనేది పింట్రెస్ట్ యాప్లో చూసి ఆ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇలాగ అన్నీ మార్కింగ్ చేసుకున్న తర్వాత కదలకుండా ఉండడానికి ఇలాగ సపరేట్గా లేయర్కి పిన్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే ఇంకా మనం ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు కట్ చేసుకున్న వెంటనే డ్రెస్ అయితే స్టిచ్ చేయలేము కదా అస్సలకే. తర్వాత 1-2 రోజులు కంపల్సరీగా పడుతుంది. అలా క్లాత్ అనేది లేయర్స్ అనేవి కదలకుండా ఉండి ఎటు అటు ముడతలు పడకుండా ఉండడానికైతే ఈ టిప్ అయితే యూజ్ అవుతుందండి. ఇలాగ అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పటికీ నాకు ఒక టెన్షన్ ఉంది, అంటే మనం 3 లేయర్లు కట్ చేసుకున్నాము, దానికి 4 మీటర్ల క్లాత్ ఉంది. ఆ 4 మీటర్లకు మనం కట్ చేసుకునే ఫ్రిల్స్ సరిపోతుందా లేదా అనేది చాలా టెన్షన్ అయింది. కట్ చేసేటప్పుడు చూడాలి, అంటే ఒక్కొక్క లేయర్ వచ్చేసి అయితే 3 మీటర్లు కదా, చూడాలి. తర్వాత అది కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ లావెండర్ కలర్ మధ్యలో మెరూన్ కలర్ ఉంది చూసారు, ఆ మెరూన్ కలర్ ఫ్రిల్స్ కోసం నా దగ్గర ఇంట్లో ఉన్న క్లాత్ని అయితే నేనైతే తీసుకున్నానండి. ఇది బయట కొనుక్కరాలేదు. ఒకవేళ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే 50 మీటర్స్ నెట్ క్లాత్ అయితే 50 మీటర్స్ ఉంటుంది. నేనైతే 3 మీటర్లు అయితే తీసుకున్నాను. ఆ 3 మీటర్లని ఇలాగా ఇందాకలాగానే మంచిగా నీట్గా సర్దుకొని
ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టేసుకున్నాను. ఇందాక కట్ చేసుకున్న లావెండర్ కలర్ది అయితే 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను కదా, ఇది 2 ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే లావెండర్ కలర్ మధ్యలో వస్తుంది కాబట్టి అది కనిపించాలి, ఇది కనిపించాలి కాబట్టి 2 ఇంచెస్ అంటే దానికి 2 ఇంచెస్ మైనస్ చేసి అది 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను, ఇది 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అలాగనమాట. ఇంకా ఈ ఎడ్జెస్ దగ్గరను అయితే మార్కింగ్ అయితే చేసుకోవట్లేదండి, ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు కిందికి మీదికి అయితే డ్రెస్ అయితే బాగోదు కదా, అలాగని ఇంకా అన్నీ ఇలాగే సేమ్ ఈ మెరూన్ కలర్ది కూడా సేమ్ అలాగే 2 ఇంచెస్ అన్ని పొడవు 3 మీటర్ల పన్నా ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుకి 2 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకొని అయితే లైన్స్ డ్రా చేసేసుకొని పిన్స్ పెట్టేసుకొని కట్ చేసుకున్నాను. మనం స్టిచ్ చేసుకోవడం 1-2 రోజులు లేట్ అయినా కూడా ఇంకా క్లాత్ అనేది కదలకుండా మంచిగా నీట్గా నెట్టు అటు ఇటు జరగకుండా మనం మార్కింగ్ చేసుకుంది పోకుండా అంతా నీట్గా ఉంటుందన్నమాట. అందుకనే పిన్స్ అయితే ఇలా యూస్ అయితే చేయండి. ఇప్పటివరకు అయితే ఎవరైనా యూస్ చేయకపోతే, ఇక్కడ లేకపోతే మనం ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకుంటామా, అది పక్కన ఒక కవర్లో పెట్టుకుంటామా, ఏ లేయర్ ఎన్ని లేయర్లు కట్ చేసుకున్నాము ఏంటి అనేది అన్నీ ఒక కవర్లో, సరే మీరన్నట్టు ఒక కవర్లో పెట్టేసుకుంటాం. ఆ కవర్లో పెట్టేసుకున్న తర్వాత దాని పరిస్థితి అంత చిందర వందరగా క్లాత్ అనేది గజిబిజి అయిపోయి అంత క్లాత్ ముడతలు పట్టేసి అంత ఇబ్బంది అవుతుంది కదా. ఇలా పిన్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఏ లేయర్కి ఆ లేయర్కు అట్లే మనం కట్ చేసేటప్పుడు ఎలా పెట్టుకున్నామో అలాగే నీట్గా ఉంటుంది కదా. అలాగా కలర్ చూస్తుంటేనైతే లావెండర్ కలర్ అండ్ మెరూన్ కలర్ చూస్తుంటేనైతే సేమ్ డ్రెస్ అనేది అలాగే వస్తుంది. లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అనేది అనిపిస్తుంది. ఇప్పటికీ కట్ చేస్తున్నాను కానీ ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది టెన్షన్గా ఉంటుంది. ఏదైనా డ్రెస్ సెలెక్ట్ చేసుకొని దాని కట్టింగ్ తెలియనప్పుడు అంటే ఐడియా ఉంది, ఇలా కట్ చేస్తే ఇలా కుట్టాలి, ఇలా కట్ చేయాలంటే ఐడియా ఉంది, కానీ తర్వాత అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది కదా, ఎలా వస్తుంది ఏంటి అనేది భయం వస్తుంది. ఒక పెద్ద టార్గెట్ అయితే తీసుకున్నాను. ఇలా కొత్త మోడల్స్ కట్ చేసి స్టిచ్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అని అంటే, కట్ చేసిన వెంటనే స్టిచ్ చేయాలనిపిస్తుందండి. ఎందుకంటే భయం వేస్తుంది కదా, వెంటనే అంటే ఫైనల్ అవుట్పుట్ అనేది మనం వెంటనే చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. కానీ వీలు కాదు కదా. కట్ చేసిన నేను ఒక మ్యాక్సిమం ఒక 1.5 hours 2 hours అయితే కట్ చేసుకున్నానండి. అంటే ఆలోచిస్తూ ఇది కరెక్టేనా, ఒకవేళ కట్టింగ్ చేసిన తర్వాత మిస్టేక్ కావద్దు కదా అని ఇలాగ చివరి వరకు. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, అలాగే అదేవిధంగా కామెంట్ అయితే చేయండి. స్టిచ్చింగ్ వీడియో అయితే తొందరలోనే పోస్ట్ చేస్తానండి. ఒక 1-2 days అయితే పడుతుంది, ఎందుకంటే మ్యాక్సిమం 2 days అయితే, 1 dayలో అయితే డ్రెస్ అయితే అస్సలు స్టిచ్ చేయలేను, ఇది మాత్రం గ్యారంటీ. ఒక 2 days అయితే పడుతుంది. ఆ 2 days స్టిచ్ చేసిన తర్వాత, వీడియో తీసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి స్టిచ్ చేయాలంటే కాస్త టైం పడుతుంది, కొంచెం అర్థం చేసుకొని వెయిట్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ వీడియో కావాలనే వారైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా పిన్స్ పెట్టేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకేవైనా మరిన్ని మంచి వీడియోస్ కావాలన్నా కూడా, అంటే స్టిచ్చింగ్ వీడియోస్ అంటే డిఫరెంట్గా ఇప్పుడు నేను కట్ చేసేవి, స్టిచ్ చేసేవి, ఇంకా డిఫరెంట్గా ఫ్రాక్ మోడల్స్ కావాలన్నా కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే స్టిచ్చింగ్ చేసి ఇస్తారా అన్నా కూడా చేసి ఇస్తానండి. మొన్నే ఒక వీడియోలో చెప్పాను ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నానని. చూసారు కదా ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. ఈ వైలెట్ కలర్ అంటే లావెండర్ కలర్ పైన ఈ మెరూన్ కలర్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకా నెట్ ఫ్యాబ్రిక్స్ అయిపోయాయి కదా కట్ చేయడం. ఇప్పుడైతే ఇంకా లోపలి వైపున లైనింగ్ కట్ చేసుకోవాలి కదా. ఆ లైనింగ్ కోసం నేను సాటిన్ క్లాత్ని అయితే 3 మీటర్లు, నాకు ఆన్లైన్లో తీసుకున్నప్పుడే 3 మీటర్లు వచ్చింది అన్నాను కదా,
ఆ 3 మీటర్లను నేను ఫ్రిల్స్ పెట్టి కుట్టకుండా అంబ్రెల్లా మోడల్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టిచ్ చేసి ఇప్పుడు ఈ సాటిన్ క్లాత్ స్టిచ్ చేసినప్పుడు ఫ్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఆల్రెడీ 4 మీటర్స్ లైనింగ్ని బాడీ పార్ట్కు 4 మీటర్స్ నెట్ క్లాత్ను ఫ్రిల్స్ పెట్టి కుచ్చులు పెట్టి కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ని కూడా ఈ సాటిన్ క్లాత్ను కూడా ఇలా పైన కుచ్చులు పెట్టి కుట్టుకుంటే గుబురుగా బొంతలాగా కనిపిస్తుంది కదా, ఇలా అయితే ప్లెయిన్గా నీట్గా కనిపిస్తుంది. ఇంకా నేను నడుము వచ్చేసి అయితే 21 ఇంచెస్ ఆల్రెడీ హిప్ లూజ్ అనేది ఇంతకుముందు బ్లౌజ్ కటింగ్ వీడియోలో చెప్పాను కదా, హిప్ లూజ్ అనేది 21 ఉంది. దాన్ని డివైడెడ్ బై 4 వేసుకుంటే 5.25 వచ్చింది కదా. ఇంకా పై వైపున 5.25ని మార్కింగ్ చేసుకొని కింది వైపున నేను 31 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే లోపలి వైపున నెట్ క్లాత్ కంటే ఈ సాటిన్ అనేది ఒక 1 ఇంచ్ తక్కువగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఈ సాటిన్ని మనం కట్ చేసుకున్న తర్వాత కింది వైపున కూడా ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి ఇంకో 1 ఇంచ్ ఈజీగా పోతుంది. అంటే ఇంకా 29 ఇంచెస్కి అయితే వస్తుంది. ఇలాగా 30 ఇంచెస్కి అయితే 31 ఇంచెస్కి అయితే మంచిగా మార్కింగ్ చేసేసుకొని రౌండ్గా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు లైనింగ్ అనేది 3 మీటర్స్ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కడ అతుకులు లేకుండా అంబ్రెల్లా ఫ్రాక్ అయితే అంబ్రెల్లా కటింగ్ అయితే మార్కింగ్ అయితే అయిపోతుంది. ఇలా అంబ్రెల్లా కట్ చేసుకున్నప్పుడు మార్కింగ్ పడకుండా అంటే అతుకులు పడకుండా కట్ చేసుకున్నామంటే మస్తు అనిపిస్తుంది కదా. ఎందుకంటే అతుకులు పడితే మళ్ళీ అతికేయాలా జాయిన్ చేయాలా ఫీల్ అనేది లేకుండా డైరెక్ట్గా ఎక్కడ కొంచెం లిటిల్ బిట్ అతుకు పడకుండా కింది వైపున రౌండ్ షేప్ అయితే వచ్చేసింది. ఎందుకంటే 3 మీటర్స్ కాబట్టి చిన్నపిల్లలు కదా, మనం పెద్దవాళ్ళకైతే అతుకు పడకుండా ఉండదు కాబట్టి ఇంకా 10 ఇయర్స్ బేబీయే కాబట్టి కొంచెం 45 ఇంచెస్ పొడవైనా కూడా అతుకు పడుతుంది. ఇంకా మా పాప హైట్ తక్కువ కాబట్టి నాకు 31 ఇంచెస్కి అతుకైతే పడలేదు. ఇలాగ రౌండ్గా నెక్ కింది వైపున కట్ చేసుకున్నాను. ఇంకా పై వైపున అయితే కట్ చేసేసుకున్నాను. ఓకే అయిపోయిందా. తర్వాత పాలిస్టర్ లైనింగ్ అనేది ఇది కూడా 3 మీటర్సే తీసుకున్నాను నేను. దీన్ని కూడా అంబ్రెల్లా కట్ చేసుకుంటున్నాను. ఇంకా దాన్ని సాటిన్ క్లాత్ని కుచ్చులు పెట్టి కుట్టుకొని మళ్ళీ సాటిన్ క్లాత్ని అంబ్రెల్లా కట్ చేసుకొని దీన్ని ఫ్రిల్స్ పెట్టామంటే చెండాలంగా ఉంటుంది. అందుకే దీన్ని కూడా పాలిస్టర్ లైనింగ్ని కూడా నేను అంబ్రెల్లానే కట్ చేస్తున్నాను. నా పిచ్చి కానీ ఇందాకడ దాన్ని దీనిపైన వేసుకొని మార్కింగ్ చేసేసుకుండా దీన్ని ఏందో మళ్ళీ మార్కింగ్ చేసుకొని డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. అప్పుడు కట్ చేసేటప్పుడు టెన్షన్లో ఐడియా రాలేదండి, సారీ. అయినప్పటికీ ఇంకా మళ్ళీ మనకు కూడా ఇబ్బంది అయితే ఏముండదు కదా, అంటే మళ్ళీ మార్క్ చేసుకున్నా కూడా ఏం కాదు కదా. ఇంకా ఈ పాలిస్టర్ లైనింగ్ని లోపల వైపున కొద్దిగా చిన్నగా ఉన్న పర్వాలేదు కాబట్టి ఇంకా 30 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. దీనికైతే ఖచ్చితంగా అతుకు పడుతుంది. ఎందుకంటే పాలిస్టర్ పన్నా అనేది తక్కువగా వస్తుంది కదా, పన్నా అనేది వెడల్పుగా వస్తే అంటే పన్నా అనేది పొడవుగా వస్తే ఇలా అంబ్రెల్లా మోడల్ కట్ చేసుకున్నప్పుడు మనకు కింది వైపున అతుకైతే పడదు కదా. ఇంకా నాకు ఇక్కడ కింది వైపున చూడండి 30 మార్కు చేసుకున్నా కూడా అతుకైతే పడుతుంది. ఇంకా అయినా పర్వాలేదని చెప్పేసి లోపల వైపునే కనిపించకుండా మనం రివర్స్ వేసుకుంటే బాగానే ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఇంకా అంబ్రెల్లా మోడల్ కట్ చేసి కింది వైపున అతుకు పడ్డా పర్వాలేదని ఇంకా అంబ్రెల్లా మార్క్ అయితే ఇలాగ 30 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని పై వైపున సేమ్ 5.25కి మార్కింగ్ చేసేసుకొని ఇలాగ నీట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా చూసేసుకొని మనకు మార్కింగ్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనం కట్ చేసుకునేటప్పుడు రౌండ్ షేప్ను చూసుకొని నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోద్ది. అది మన కత్తెర పట్టే విధానంలో ఉంటుంది. తర్వాత కింది వైపున అతుకు పడుతుందని చెప్పాను కదా, అతుకుని ఇలాగా కవర్ చేసుకోవడానికి ఇలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ దీన్ని జాయిన్ చేసుకున్నామంటే ఇంకా అయిపోతుంది. నేను చెప్పేది ఏమాత్రం అర్థమైనా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూసుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నా స్టిచ్చింగ్ ఐడియా బాగుంటే కూడా కామెంట్ చేయండి. ఎవరైనా ఆన్లైన్ ఆర్డర్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి.
ఇలాగ ఇది కట్ చేసుకున్న తర్వాత మనం కింది వైపున క్యాన్ అటాచ్ చేసుకోవాలి. క్యాన్ లేస్ దొరుకుతుంది, కానీ నేను ఇంకా దాన్ని మళ్ళీ మీషోలో, అంటే నాకు బయట ఇక్కడ లోకల్లో ఎక్కడ దొరకట్లేదు. బయట మీషోలో మళ్ళీ ఆర్డర్ చేసి స్టిచ్చింగ్ చేసుకునేసరికి నాకు అంటే కటింగ్ చేసుకునేసరికి టైం దొరుకుతుంది కదా. అందుకని ఇంతకుముందు పక్కన స్క్రీన్లో యాడ్ చేసిన డ్రెస్కి కూడా నాకు క్యాన్ లేస్ దొరకక ఇదే క్యాన్ని నేను చిన్నగా 1 ఇంచు 1.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని సేమ్ ఆ డ్రెస్కి కూడా అలానే స్టిచ్ చేశాను. లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా కింది వైపున మనకు ఫ్రిల్స్ పెట్టుకున్న దగ్గర కొంచెం స్టిఫ్నెస్ అనేది రావడం కోసం నేను అంటే స్టిఫ్నెస్ వచ్చి ఇలాగ షేప్ అనేది కింది వైపున ఇట్లా ఎగుడు దిగుడుగా వస్తే షేప్ అనేది బాగుంటుంది. ఒకసారి మీరు పక్కన పిక్ యాడ్ చేసినప్పుడు డ్రెస్ని అయితే గమనించండి. అలా రావడం కోసం ఫస్ట్ మనం ఈ లేయర్స్ని క్యాన్ లేస్ ఉంటే అదొక హాఫ్ ఇంచ్ ఉంటుంది, 1 ఇంచ్ లేస్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీషోలో కూడా ఉంది 201 అది కూడా 40 మీటర్స్ వస్తుంది. ఇంకా నాకు టైం లేక స్టిచ్చింగ్ వీడియో అంటే కట్టింగ్ వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను మీకు చూపించాలని. దీన్ని ఒక 2 ఇంచెస్గా మార్కింగ్ చేసేసుకొని 1.5 ఇంచు 2 ఇంచు మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది ఎంత 1.5 ఇంచు 3 ఇంచెస్ అంటే నాకు పన్నా పొడవుగా, అంటే నేను వెడల్పులో కట్ చేసుకుండా పొడవులో కట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా 6 పీసులు అయితే నాకు డ్రెస్ మొత్తం వస్తుంది. ఇలా 6 పీసులను కట్ చేసుకున్నాను నేను. ఇంకా కింది వైపున ఈ కోర్ అనేది ఉంటుంది కదా, అది ఉంటే డ్రెస్ లుక్ అనేది బాగోదు. అందుకని చెప్పేసి నేను దాన్ని స్కిప్ చేసేసి మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. దీనికన్నా బెటర్గా క్యాన్ లేస్ అనేది తీసుకుంటే బాగుండు, కానీ ఇంకా నేను తీసుకోలేదు కాబట్టి ఈ క్యాన్ లేస్గా యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఇంతకుముందు పక్కన పిక్ యాడ్ చేశాను డ్రెస్ ఎంత బాగుందో. అది కూడా మీషోలో తీసుకున్న శారీస్ తోటే స్టిచ్ చేశాను. ఇంకా ఫస్ట్ కట్ చేసుకునేది బాడీ పార్ట్ కోసం 1 మీటర్ లేస్, లేస్ అంటున్నా నెట్. తర్వాత స్కర్ట్ పార్ట్ కోసం 3 లేయర్లు, ఒక్కొక్కటి 4 మీటర్లు. ఒకటే అండి, ఫస్ట్ అయితే 4 మీటర్లు తీసుకోకండి, క్లాత్ అయితే సరిపోదు కదా. ఒకవేళ ఇలాగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో అనేది తొందరలోనే పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ క్యాన్ లేస్ని అయితే నేను 6 మీటర్లుగా స్టిచ్ చేశాను, 6 పీసులుగా కట్ చేసుకున్నాను. ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎలాగో చూపిస్తాను చూడండి. లాస్ట్లో చెప్పాను ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఇలాగా ఫస్ట్ లేయర్ అన్ని 3 లేయర్లకు పెట్టుకోవాలి. అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలాగ కింది వైపున ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత అది మనం కట్ చేసుకున్న 4 ఇంచెస్ అది ఒకసారి వస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సారి కట్ చేసుకున్న 2 ఇంచెస్ది ఇలాగ వస్తుంది. డ్రెస్ లుక్ అనేది ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. వేసుకున్న తర్వాత స్టిచ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో పెడతాను. తర్వాత పాపకు కూడా వేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్టిచ్చింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తూ స్టిచ్చింగ్ వీడియో త్వరగా కావాలంటే కూడా నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.